నేను ఇక్కడ కాకాని దగ్గర ఇప్పల దానారెడ్డి గారి దగ్గర 9 ఎకరాల 38 సెంట్లు ల్యాండ్ కొన్నాను. అంటే రియల్ ఎస్టేట్ చేసుకుని చిన్న ఒక వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందామని 2021లో 20 తారీఖు జనవరి రోజు ల్యాండ్ కొన్నాను. కొన్న తర్వాత నేను అగ్రిమెంట్కి తనకి ఆల్రెడీ ₹1 కోటి డబ్బులు కట్టాను. ₹1 కోటి డబ్బులు కట్టిన తర్వాత ల్యాండ్ కొనుక్కున్న తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ల్యాండ్ మొత్తం చదువు చేయడానికి వెళ్తే రోడ్డు లేదని చెప్పేసి నా మీద ఆ చుట్టుపక్కల వాళ్ళ చేత పంపించి నా చేత మళ్ళీ 50 లక్షలు డబ్బులు కట్టించేసి అతనికి మొత్తం ఇంకో 50 లక్షలు డబ్బులు కట్టాను. ఆ 50 లక్షలు రోడ్డు తాలూకు డబ్బులు కట్టించిన దాంతో ఎమ్మెల్యే గారికి ఒక 20 లక్షలు డబ్బులు ఇచ్చాను ఆఫీస్లో వెళ్ళి. మిగతా వచ్చేసి ఏం జరిగిందంటే ఆ డబ్బులు కట్టిన తర్వాత మిగతా 30 లక్షలు దానారెడ్డి గారేమో పలానా శివరామకృష్ణ గారికి ఇవ్వమని చెప్పేసి అన్నారు. అతని అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొట్టాను మొత్తం కూడా. సో 50 లక్షలు ల్యాండ్ తాలూకు డబ్బులు కట్టించుకుని రోడ్డు తాలూకు డబ్బులు కట్టించుకొని ల్యాండ్కి సంబంధించింది ₹2 కోట్ల డబ్బులు, అంటే మొత్తం టోటల్ వచ్చేసి ₹2,50,00,000 డబ్బులు కట్టించుకొని నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పులు పెడుతున్నారు. ఎవరు? ఇప్పల దానారెడ్డి గారు. ఇప్పల దానారెడ్డి గారి దగ్గర 3 సార్లు వెళ్తే మాట్లాడితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి వెళ్ళి అని చెప్పేసి అంటే 2-3 సార్లు కంప్లీట్ చేస్తే ఎమ్మెల్యే గారికి కావాలని చెప్పేసి నన్ను పిలిపించి నువ్వు కంప్లీట్ ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి నన్ను బెదిరించాడు. సో నాకు ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకు నువ్వు కంప్లైంట్ పెట్టావు నా దగ్గర రాకూడదా అంటే, మీ దగ్గర ఆల్రెడీ అంతకుముందు నేను దాదాపు 100 సార్లు వచ్చాను సార్, వచ్చి నా చెప్పులు అరిగిపోయినాయి, ఇంకెన్నిసార్లు తిరగమంటారు, నేను ఉండేదేమో గుంటూరు, ఆల్రెడీ రోడ్డు పడ్డాను, ఇంకా నా దగ్గర రావడానికి డబ్బులు కూడా లేవు సార్ అని చాలాసార్లు మొత్తుకున్న తర్వాత మళ్ళీ వంగ రాజారెడ్డి గారి దగ్గర పంపించారు నన్ను సెటిల్మెంట్కి. ఆ సెటిల్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా పాపం అతను కూడా 2-3 సార్లు మాట్లాడిన తర్వాత నాకు ఎలాంటి పరిష్కారం అనేది జరగలేదు. అట్లీస్ట్ నేను కోరుకునేది ఏంటంటే నా దగ్గర కొనుక్కున్న కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇదే విధంగా మీడియా సమక్షంలో ఎందుకు చెప్తున్నా అంటే, నా బాధలు మొన్నటిదాకా చెప్పుకుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మీడియా స్తంభం నేను చెప్పేది ఏంటంటే, ఇది పైదాకి వెళ్ళి నాకు ఏదో విధంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కంప్లైంట్ లాస్ట్ టైం ఐజీ పాల్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చాను, 2-3 సార్లు ఇచ్చాను. అదే లాస్ట్ టైం ఉన్న ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. అక్కడి నుంచి తీసుకెళ్లి మన సీఏ గారికి అప్పచెప్పారు, మల్లికార్జునరావు గారికి. నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. రోసయ్య గారి దగ్గర కూడా వెళ్ళాను, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అధికారం వాళ్ళు ఉందని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు ఇబ్బంది పెట్టారు. ఇదే కనుక న్యాయం కనుక జరగకపోతే మేము ఫ్యామిలీతో సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.